अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरवे नमः। तस्मै श्री सद्गुरवे नमः। तस्मै श्री सद्गुरवे नमः। श्री समञ्चितमव्ययं परमप्रकाशमगोचरं भेदवर्जितमप्रमेयमनन्तमाध्यमकल्मषम् निर्मलं निगमान्तमद्वयमप्रतर्क्यमबोधकम् प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये। प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये। ఐశ్వర్యప్రదమైనది, నాశనము లేనిది, మిక్కిలి తేజోవంతముగా ప్రకాశించునట్టిది, అగోచరమైనది, భేదరహితమైనది, దీని గొప్పతనము ఇంతయని చెప్పుటకు వీలులేనిది, అంతము లేనిది, అన్నిటికన్నా మొట్టమొదటిది, నిష్కల్మషమైనది, నిర్మలమైనది, వేదసారమైనదియు అద్వైత రూపమైనది, తర్కించుటకు శక్యము కానిది, తెలియరానిదియునగు సద్గురు దేవుని యొక్క పాదుకాద్వయమును మనసున ప్రతిదినమునను ఆశ్రయింతును. नादबिन्दुकलात्मकं दशनादभेदविनोदकं मन्त्रराजविराजितं निजमण्डलान्तर्भासितं पञ्चवर्णमखण्डमद्भुतमादिकारणमच्युतं प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये। प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये. నాదము, బిందువు, కళ మొదలగు వాటికి ఆత్మయైనటువంటిది. నాదములో గల దశ విధములైన భేదములతో వినోదించునది అనగా నాదాతీతమైనది, తన కాంతి మండలాంతర్గత భాగమునందు మిక్కిలి ప్రకాశించునది, అఖండమైనది, అద్భుతమైనది, ఆది కారణమైనది, నాశనము లేనిదియునగు సద్గురువు యొక్క పాదుకల జంటను ప్రతిదినమును మనసునందు సంస్మరింతును. व्योमवद्बहिरन्तरस्थित
मक्षरं निखिलात्मकं केवलं परिशुद्धमेकमजन्महि प्रतिरूपकम् ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकम् प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये ఆకాశమనగా శూన్యము, ఆకాశము వలె లోపల బయట వ్యాపించియున్నది. నాశనము లేనిది, సమస్తమును తానే అయినది, పరిశుద్ధమైనది, అద్వితీయమైనది, పుట్టుక లేనిది, ఆత్మ ప్రతిరూపమైనది, పరబ్రహ్మస్వరూపమును నిర్ణయించి తెలియజేయునది, భక్తులకు మోక్ష స్వరూపమును గూర్చి తెలుపునదియునైన సద్గురు పాదుకాద్వయమును ప్రాతఃకాలముననే మనసున సంస్మరింతును. బుద్ధిరూపమబుద్ధికం త్రితయైకకూటనివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజశుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే. సద్గురువు యొక్క పాదుకాద్వయము స్మరించిన వారికి బుద్ధికి మంచి రూపమునిచ్చును. కాని బుద్ధి రూపము మాత్రము కాదు, మనోవాక్కాయములు అను త్రికరణములకు స్థానమై ఉన్నది. నిశ్చలము సర్వమును ప్రకాశింపజేయునది, నిజమూలకమునైనట్టిది. అంతేగాక పశ్చిమాంతరఖేళనము గలిగి పరిశుద్ధులు నియమనిష్ఠా గరిష్ఠులు అయిన వారికి మాత్రమే గోచరించును. అట్టి మహోన్నత శక్తి సమన్వితమైన సద్గురు పాదుకాద్వయమును ప్రాతఃకాలముననే మనసున స్మరింతును. హృద్గతం విమలం మనోజ్ఞవిభాసితం పరమాణుకం నీలమధ్యసునీలసన్నిభ మాదిబిందునిజాంసుకం సూక్ష్మకర్ణికమధ్యమస్థిత విద్యుదాదివిభాసితం ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే. భక్తి ప్రపత్తులతో హృదయ స్థానమునందు స్వచ్ఛమై మనోహరమై చక్కని కాంతులతో ప్రకాశించున్నది ఇంద్రనీల మాణిక్యము మధ్యమున నుండుటచే మరింత నల్లని కాంతితో నొప్పుచున్నది. ఆది బిందువే తన యొక్క వస్త్రముగా కలది. సూక్ష్మమైన కర్ణిక మధ్యమున విద్యుత్ కాంతి వలె ప్రకాశించునదియునైన శ్రీ సద్గురు పాదుకాద్వయమును ప్రతిదినమును ప్రాతఃకాలమున మనస్సునందు స్మరింతును. పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభౌతిక కామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసే గురు
पादुकाद्वयमाश्रये प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये శరీరము జ్ఞానేంద్రియములతోనూ కర్మేంద్రియములతోనూ కూడినది. జ్ఞానేంద్రియములు 5: త్వక్కు చర్మము, చక్షుస్ నేత్రము, శ్రోత్రము చెవి, జిహ్వ నాలుక, ఘ్రాణము ముక్కు. కర్మేంద్రియములు 5: వాక్కు మాట, పాణి చేతులు, పాద పాదములు, పాయు అపానము, ఉపస్థు మర్మస్థానము. ఇవి మొత్తము 10. ఇవి కాక మనస్సు 11వ ఇంద్రియము. శరీరము పాంచభౌతికము అనగా పంచభూతములతో తయారు చేయబడినది. అవి పృథివీ నేల, ఆపహ నీళ్లు, తేజము అగ్ని, వాయువు గాలి, ఆకాశము శూన్యము. ఈ 5 వలన తయారైన శరీరమున కోరికలు కలుగుట సహజము. ఈ కోరికలు 6: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ 6కి అంతఃశత్రువులు అని కూడా వ్యవహారము కలదు. ఈ 6ను పెనుగాలి వలె మనస్సును కలచివేయుచుండును. ఇంతేకాక శరీరము పంచకోశములతో కూడి ఉన్నది. అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇవి కాక శరీరము సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను 3 గుణములతో కూడియుండును. ఈ విధములైన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో పంచభూతాత్మకమైన శరీరము కామక్రోధాదులతోనూ అన్నమయాది పంచకోశములతోనూ సత్వరజస్తమో గుణములతోనూ కూడుకొనియుండి అనేక ధర్మములతోనూ లక్షణములతోనూ ఒప్పుచుండును. కాని ఏ ధర్మమునకు ఏ లక్షణమునకు చెందక వీటి అన్నింటికిని అతీతమై నిలిచియున్న శ్రీ సద్గురువు యొక్క పాదుకాద్వయమును ప్రతిదినమునను ప్రాతకాలమున మనస్సున స్మరింతును. పంచముద్రసులక్ష్యదర్శన భావమాత్రనిరూపణం విద్యుదాదిదగద్దగీత్వరుచిర్వినోదవివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే. సద్గురు పాదుకాద్వయము పంచముద్రలచే తెలుసుకొనవలసిన భగవద్విషయమును విద్యాస్వరూపమును తెలుసుకొనగలుగు శక్తినిచ్చును. విద్యుత్తు మొదలగు వానివలే మిక్కిలి కాంతిమంతముగా ప్రకాశించును. విషయగ్రహణమున కుతూహలమును వృద్ధి పొందించును. జ్ఞానముఖమున వర్తించుచుండును. నిత్య నిరంతర విలాసయుక్తమై ప్రకాశించుచుండును. మాయాతీతమైనది అట్టి శక్తి సమన్వితమైన శ్రీ సద్గురు పాదుకాద్వయమును ప్రాతకాలముననే మనసున ప్రార్థింతును. పంచవర్ణరుచిర్విచిత్రవిశుద్ధతత్వవిచారణం చంద్రసూర్యచిదగ్నిమండల
मण्डितं घनचिन्मयं चित्कला परिपूर्णमन्तर चित्समाधिनिरीक्षणं प्रातरेव हि मानसे गुरु पादुकाद्वयमाश्रये प्रातरेव हि मानसे गुरु పాదుకాద్వయమాశ్రయే. గురుపాదుకయనున్నది 5 వర్ణములతో, అక్షరములతో లేదా రంగులతో లేదా పంచలోహాత్మకమై ప్రకాశించున్నది. విచిత్రము, పరిశుద్ధమునైన భగవద్విచారణ కలది. చంద్ర, సూర్య, అగ్ని, జ్ఞాన మండలములచే అలంకరింపబడినది, అనగా వీనికన్నా అతీతమైనది. జ్ఞానము అను కళతో నిండినది. హృదయాంతర్వర్తి అయిన జ్ఞాన సమాధిని చూపించునది. అంతటి శక్తి సమన్వితమైన శ్రీ సద్గురు పాదుకాద్వయమును మనసునందు ప్రాతకాలముననే స్మరింతును. హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహనివాసినం చక్రరాజమనాహతోద్భవ మేకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే. పరమాత్మ యొక్క లేదా యోగీశ్వరుల యొక్క సంచారము కలది. అఖండమైన నాదము కలది. అనేక వర్ణమయమైనది, రూపరహితమైనది, శబ్దజాలమయమైనది, స్థావర జంగమాత్మకమైన ప్రాణులన్నిటి యందును నివసించియుండునది. చక్రములలో గొప్పదైన అనాహత చక్రము నుండి పుట్టినది. ఓం అను శ్రీ సద్గురు పాదుకాద్వయమును ప్రాతకాలముననే మనస్సున స్మరింతును. జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే. గురుపాదుక జన్మ కర్మలను ఒకటిగా చేయును, జన్మ కర్మలను పోగొట్టును. కాంతియుతమైనది, భవతారకము, నామరూపములు లేనిది, తనకు తానే నాయకమైనది, సర్వశుభములను కలిగించునది. అట్టి శ్రీ సద్గురు పాదుకాద్వయమును మనస్సునందు ప్రాతకాలముననే స్మరింతును. తప్తకాంచన దీప్యమానమహాణుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైరవ ముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమస్థిత విద్యుదాదివిభాసితం ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే. కరగించిన బంగారము వలె ప్రకాశించు పరమాణు రూపమును, రూపరహితమును,
వెన్నెలలో మిక్కిలి కాంతితో ప్రకాశించు నక్షత్రముల వలను కలువల వలను ప్రకాశించున్నది, పరమైన భగవంతుని చేర్చగలది, నల్లని మబ్బులో ప్రకాశించు మెరుపు తీగవలే ఒప్పునదియునైన శ్రీ సద్గురువు యొక్క పాదుకాద్వయమును మనస్సున సంస్మరింతును. స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతస మంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే ప్రాతరేవ హి మానసే గురు పాదుకాద్వయమాశ్రయే. స్థూల సూక్ష్మ కారణములతో క్రీడించునది, భక్తులను పరిపాలించునది, ప్రపంచమునకు తేజస్సును కూర్చునది, అంతరాత్మయే వస్త్రముగా కలది, సర్వకారణములకు కారణమైనది, లోకమును శాసించునది, భ్రూమధ్యమున విహరించునదియునైన శ్రీ సద్గురు పాదుకాద్వయమును ప్రతిదినమున ఉదయముననే ధ్యానింతును. अवतार मेहर बाबा की जय. मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय.